సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 95 న్యూస్. ఇప్పుడు మన స్టూడియోకి ఒక ప్రముఖ వ్యక్తి వచ్చారండి. దాదాపు 100 సినిమాలు చేసి 25 సీరియల్స్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తూ ఉన్నారు. ఇంకా ప్రొడ్యూసర్గా కూడా చేశారు. విలన్ క్యారెక్టర్స్, అమ్మగారి క్యారెక్టర్స్, అత్తగారి క్యారెక్టర్స్, ఇలా చాలా రకాలుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు. మరి గూగుల్లో ఎతికి పట్టుకొని వచ్చాము ఈ ఆర్టిస్ట్కి. ఆమె పేరే మణి మహేష్ గారు. నమస్కారం మేడం. నమస్తే అండి రవి గారు. బాగున్నారా మేడం? చాలా చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 95 న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ నేను మీ మణి మహేష్ ఎప్పుడు కృతజ్ఞతలైపడి ఉంటాను. మేము చాలా సెర్చ్ చేస్తుంటాం యాక్చువల్గా న్యూస్ ఛానల్స్ వాళ్ళు, అంటే ఆర్టిస్టుల కోసము. గూగుల్లో సెర్చ్ చేస్తుంటే యాక్చువల్గా మీ బయోడేటా మొత్తం దొరికేసింది మాకు. మొత్తం అంటే సగం బయోడేటా దొరికింది, మిగతా సగం బయోడేటా కోసం మీకు ఇక్కడికి రప్పించడం జరిగింది. చాలా ధన్యవాదాలు మేడం, మీరు కూడా మా స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా థ్యాంక్స్ చెప్పాలని పిలిచి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నందుకు. యాక్చువల్గా ఏంటంటే సీరియల్స్లో చేస్తున్నారు ప్రస్తుతం. అసలు మీ బయోడేటా మీరే చెప్తే బాగుంటుంది, ఎందుకంటే మాకంత ఎక్స్పీరియన్స్, ఇంత మహానటి లెవెల్లో ఉన్నారు యాక్చువల్గా మీరు. ఇప్పుడు మీ బయోడేటా గురించి మీరే ఇప్పుడు ప్రజెంట్ చేసే సీరియల్ గురించి చెప్పండి. మాది యాక్చువల్లీ గుడివాడ అండి. మాది ప్రతి ఇంటర్వ్యూలో చెప్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది గుడివాడ. అక్కడి నుంచి నాకు ఇంట్రెస్ట్ క్లాసికల్ డాన్స్ ఉంది. ఇంట్రెస్ట్ తోటి నేను యాక్టింగ్గా వచ్చాను. నేను వచ్చే దగ్గరగా కూడా 25 years అవుతుంది. 25 years నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను. 100 మూవీస్, 25 సీరియల్స్ చేశాను. మదర్ క్యారెక్టర్స్ కానీ, అత్తగా కానీ, లేకపోతే సిస్టర్ క్యారెక్టర్స్ కానీ చేసుకుంటూ వచ్చాను. ఆల్మోస్ట్ మదర్ రోల్స్ చేశాను ఎక్కువ. నాన్నమ్మగా కూడా చేశాను రీసెంట్గా ఒక గౌరమ్మ సీరియల్లో. ఎందుకంటే క్యారెక్టర్స్ని బట్టి ఇస్తూ ఉన్నారు, అంటే వాళ్ళకి ఏ క్యారెక్టర్ సెట్ అవుతానో అనేది వాళ్ళు డిసైడ్ అయ్యి డైరెక్టర్ వాళ్ళు ఇస్తారు. కాబట్టి ఏ క్యారెక్టర్ని చేయాలి ఈ రోజుల్లో, చేయను అనడానికి లేదు. అలా అని చెప్పి వేరే క్యారెక్టర్స్కి అయితే నథింగ్. మంచి క్యారెక్టర్స్ అయితే 100% నేను చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే నడుస్తుంది అట్లా. దాదాపు మీరు 100 సినిమాల్లో చేశారు. సినిమాల్ని పక్క పెడితే సినిమా గురించి నేను తర్వాత మాట్లాడుకుందాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ సీరియల్స్లో యాక్ట్ చేస్తున్నారు? గౌరవం చేశానండి, మొన్నటి వరకు గౌరవం చేశాను, రౌడీ గారి పెళ్ళని చేశాను, అంతమంది పసుపు కుంకుమ, చాలా సీరియల్స్ చేశాను. గౌరవంలో వచ్చి నానమ్మ క్యారెక్టర్, రౌడీ గారి పెళ్ళంలో వచ్చి విలన్ గా చేశాను. అంటే నీటు రోలు. గుండంలో మొన్నటి వరకే చేస్తాను, చేయలేదు. అయితే వాళ్ళు అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరంటే కన్నడ నుంచి తీసుకొస్తున్నారు, వాళ్ళకి ఆఫర్స్ ఇస్తున్నారు తప్ప తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళకి ఆఫర్స్ అయితే లేవండి. మన తెలుగు వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు ఉన్నారు, మరి ఎందుకు తెలుగు వాళ్ళకి ఆఫర్ ఇవ్వట్లేదు అనేది నాకైతే తెలియట్లేదు. కొన్ని బాగోపోతే ఇవ్వకూడదు ఆవిడకి అనడానికి అయితే లేదు కదా. అందరూ బాగానే ఉంటారు తెలుగు ఆర్టిస్టులు అంటే. వాళ్ళు యాక్టింగ్ బాగానే చేస్తారు, డైలాగులు బాగా చెప్తారు. కన్నడ వాళ్ళు అక్కడి నుంచి వచ్చి వాళ్ళకి ప్రాంప్టింగ్ ఇచ్చి వాళ్ళకి డైలాగ్ చెప్పడం రాదు, ఏమీ రాదు, కానీ వాళ్ళు ఎందుకు తీసుకొచ్చి పెడుతున్నారు అనేది పాపం. అంతకుముందు ఆర్టిస్టులు చాలా పోరాడారు, జైలుకి కూడా వెళ్ళారు మా కో ఆర్టిస్టులు అందరూ కూడా. కానీ అసలు కన్నడది బ్యాన్ చేయాలని చెప్పి, పక్క రాష్ట్రాలను తీసుకురావద్దని బ్యాన్ చేయాలని ఎంతో పోరాడారు. కానీ అది మటుకి జరుగుతూనే ఉంది. ఇంకా ఎక్కువైపోయిందండి. అప్పుడు కొంచెం అన్న ఉండేది, ఇప్పుడు ఎక్కువైపోయింది. సో తెలుగు వాళ్ళకి నిజంగా ఆఫర్స్ అనేది రావట్లేదు. ఎంతవరకు మేము పోరాడలేము కదండి. మన తెలుగు వాళ్ళు, ఇప్పుడు మనం చూసేది ప్రజలందరూ తెలుగు వాళ్ళే. మన సీరియల్స్ చూసాను తెలుగు వాళ్ళే. వాళ్ళు హిందీ వాళ్ళని, కన్నడ వాళ్ళని తీసుకొస్తే మన మొహాలు ఏం కనబడతాయండి? మనం కూడా మంచిగా ఉంటాం కదా. మన ఆంధ్ర తెలంగాణ లేడీస్ కానీ జెంట్స్ కానీ అందంగానే ఉంటాం. మరీ అంత వాళ్ళకి తగ్గి ఏమి ఉండవు, మనం వాళ్ళకంటే ఎక్కువే బాగానే ఉంటాం. సరే ఎందుకు ఇవ్వట్లేదు అనేది నాకు తెలియట్లేదు. సో మదర్ క్యారెక్టర్కి కూడా సన్నగా కావాలి అంటే, హిందీ సీరియల్స్ చూసి సన్నగా కావాలంటే మదర్ క్యారెక్టర్కి హోమ్లీగా ఉందా లేదా, అమ్మ క్యారెక్టర్కి సెట్ అవుతుందా లేదా అనేది కావాలి. అంతేగాని సన్నగా ఉంటే అమ్మ అవుదండి. లేకపోతే ఇప్పుడు ఇక అలా అనుకుంటే నా ఫ్యామిలీలో ఎవరు కూడా కాపురాలు చేయలేరు. అమ్మ భార్య సన్నగా ఉండాలి, లావుగా ఉంటే వదిలేస్తాం, ఇట్లా ఉంటాయి అనమాట. అది సీరియల్స్ కాబట్టి మరి అంత ఇది పెట్టాల్సినంత అయితే అవసరం లేదు నాకు తెలిసి. సన్నగానే జనాలు చూస్తారని అయితే లేదు.
యాక్టింగ్ బాగా చేస్తారా, హోమ్లీగా ఉందా అమ్మ అంటే ఏంటనేది జనాలు చూస్తారు. అది కరెక్ట్గా మనం చేయాలి. ఈ క్యారెక్టర్కి ఎవరు సెట్ అవుతారనేది మీరు చేయాలి. అంతేగాని కన్నడ వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టేసి తెలుగు వాళ్ళకి ఆఫర్ లేకుండా ఎంతవరకన్నా పోరాడతారండి అందరూ కూడాను. పోరాడి వాళ్ళకి కూడా అలసట వచ్చేసింది. ఫుడ్కి కూడా లేనివాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదో మాకంటే ఏదో గడుస్తుంది. లేనివాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది సఫర్ అవుతున్నారు. ఎందుకు మన తెలుగు వాళ్ళు అంత దిగజారు చేస్తున్నారు అర్థం కావట్లేదు. వాళ్ళ ముందు మన తెలుగు వాళ్ళకి నిజంగా అండి చాలా చిన్న చూపు చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు అనేది నాకు తెలియట్లేదు. నేను ఇలా చెప్తా అని నాకు చాలామంది క్యారెక్టర్లు కూడా ఇవ్వట్లా. నేను ఫ్రాంక్గా ఓపెన్గా మాట్లాడుతాను కాబట్టి నాకు ఎవరు కూడా ఆఫర్లు ఇవ్వట్లేదు. సో ఇవ్వకపోయినా పర్వాలేదండి. ఇప్పుడు నాకు ఆఫర్లు రావాలి, దాని మీద తినాలని లేదు. ఇప్పుడు అంతా యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి. ఎవరికి యాక్టింగ్ వచ్చింది వాళ్ళు చేసుకొని యూట్యూబ్ ఛానల్లో పెట్టేస్తున్నారు. ఒకళ్ళే పిలవాలి, మన క్యారెక్టర్లు చేయాలని అయితే ఏమి లేదండి. ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. సో నా ఒపీనియన్ అయితే చెప్పాను అది రవి గారు. యాక్చువల్గా మీరు మాటల్లో కాదు, మీ మనసుల నుంచి వస్తున్న బాధ మొత్తం బయట పెట్టారు. సో ఇక్కడ తేడా ఎక్కడ జరుగుతుంది అంటారు? అంటే ప్రొడ్యూసర్ ఫాల్టా, లేకపోతే ఏదైనా డైరెక్టర్ ఫాల్టా, హీరో హీరోయిన్ నచ్చిన వాళ్ళని తెచ్చుకుంటున్నారా? మీకు ఎలా అనిపిస్తుంది? ఒక సొసైటీ అనేది ఉంది కదా మన హైదరాబాద్ లో, ఒక ఫిలిం సొసైటీ. ప్రేక్షకులకి అయితే అండి, నేను చాలా మంది ఇంట్లో ఫ్యామిలీస్ అడుగుతున్నారు, మీరు మణిమహేష్ గారు మీరు ఇంత బాగుంటారు, మీకంటే ఆవిడేం పెద్ద ఇది కాదు కదండి, ఆవిడ ఎందుకు పెట్టుకున్నారండి మీరు? ఆవిడని పెట్టుకున్నారు, మిమ్మల్ని ఎందుకు పెట్టుకోలేదండి? నన్ను ఆ క్యారెక్టర్ మీరైతే చాలా బాగుంటారు, అసలు మిమ్మల్ని ఎందుకు పెట్టుకోవట్లేదు, అసలు మీరు ఎందుకు వెళ్ళట్లేదు అని నన్ను అడుగుతున్నారు చాలామంది. మా అపార్ట్మెంట్స్లో కానీ బయట వాళ్ళు కానీ చాలామంది అడిగిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎందుకు మరి నా ఫోటో అంటే ప్రొడ్యూసర్లకి సంబంధం లేదంటున్నారండి. ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్ కానీ సంబంధం లేదు. ఓన్లీ ఛానల్ వాళ్ళు చూస్తున్నారు, ఆర్టిస్టులని ఛానల్ వాళ్ళే తీసుకొస్తున్నారు. సరే ఛానల్ వాళ్ళే తెస్తున్నారు, తెచ్చినట్టు తెలుగు వాళ్ళని పెట్టుకోండి, కన్నడ వాళ్ళని ఎందుకు? మరి హీరోయిన్ అంటే తెచ్చుకున్నారు, ఉందండి అసోసియేషన్. అదే చెప్తున్నాను, అసోసియేషన్ అది ఎందుకని వాళ్ళు అంత చేసి పోరాడారండి. వాళ్ళు ఒకప్పుడు పోరాడి విసుకొచ్చేసింది వాళ్ళకి. బ్యాన్ చేయాలి, అసలు వద్దు, తీసుకురావద్దని చాలా వరకు పోరాడారు. కోటా శ్రీనివాసరావు గారు కూడా ఆయన కూడా చెప్పారు. అది మీరు చూసే ఉండొచ్చు. అప్పట్లయితే అదే పెద్ద గొడవలు అయినాయి ప్రకాష్ రాజు గారికి చోట. ఇప్పుడు నేను చెప్తున్నాను కాదు, అప్పుడు అట్లా గొడవలు అయినాయి. కాబట్టి ఇప్పుడు ఇక వదిలేశారు, వాళ్ళ ఏజ్ అయిపోయింది, వదిలేశారు. ఇప్పుడు మేము ఎంత పోరాడినా అవ్వట్లేదండి. ఇక మేము కూడా లైట్ తీసుకున్నాం, వచ్చినప్పుడు చేద్దాంలే, లేకపోతే లేదు అని. బయట వాళ్ళే హీరోయిన్ అంటే తెచ్చుకోండి, ఒక మా హీరోయిన్ అంటే తెచ్చుకోండి, అమ్మల్ని కూడా తెచ్చుకోండి, నానమ్మలు కూడా తెచ్చుకుంటున్నారండి కన్నడ నుంచి. ఇదంతా గౌరవం టూ మచ్ కదా అసలు, అది అర్థం కావట్లేదు. ఇక్కడ రెమ్యునరేషన్ ప్రాబ్లం ఏమైనా అవుతుందమ్మా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? మీకు కూడా తెలుసండి, రెమ్యునరేషన్ వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్ ఇవ్వాలి, రూమ్ ఇవ్వాలి, ఫుడ్ పెట్టాలి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుడ్ పెట్టాలి. షూటింగ్ ఒక రోజు లేకపోతే ఒక రోజు ఉంటే వాళ్ళు మొత్తం ఫుడ్ అంతా పెట్టాలి, వాళ్ళకి నచ్చిన ఫుడ్ పెట్టాలి. మన తెలుగు వాళ్ళకైతే మన వాళ్ళే ఇంటికాడ నుంచి క్యారేజీలు తెచ్చుకుంటాం, మన తెలుగు వాళ్ళు తెచ్చుకొని మనమే తింటాం. సో మనం అంత పెద్దగా రెమ్యునరేషన్లు అయితే ఏమి ఉండవండి, నార్మల్గానే ఉంటాయి. అంత డిమాండ్ కమెంట్ చేసేవాళ్ళు ఆర్టిస్టులు అయితే ఎవరు లేరు నాకు తెలిసి. వాళ్ళు ఏంటంటే ఎక్కువ షెడ్యూల్లో నైట్ లేట్ అయితే కొంచెం త్వరగా పంపించమని అడుగుతారేమో రిక్వెస్ట్గా, అది మనం చేసుకున్న దాంట్లో ఉంటుంది. అంతేగాని మరీ అంత కమాండింగ్గా మాకు ఇంతకే వెళ్ళాలి, మాకు ఇంతే చేస్తామని ఎవరు చెప్పలేదండి, ఎవరు కూడా లేరు అట్లాగా. ఎవరికాళ్ళు ఆర్టిస్ట్ అంటే ఒక ప్రాణం అండి. తెలుగు సినిమా ఇండస్ట్రీ కళామాతలకి ప్రాణం మనం అంటే. ఎందుకంటే మనం అసలు అందులోనే మనకి ఇంట్రెస్ట్ కాబట్టి అంత కళామతలు ఎంత మనం ఏజ్ అయిపోయే వరకు చచ్చే వరకు అక్కడే ఉంటాం. అది మనకు అలవాటు, ఇష్టం, ప్రాణం. అది దాన్ని ఎలా వదిలేసుకుంటామండి డబ్బు కోసం? కేవలం డబ్బు కోసం కాదు కదా మనం వదిలేసుకోవడానికి. సో నేను అదే చెప్తున్నానండి, ఛానల్ వాళ్ళకి ప్లీజ్ సార్, తెలుగు వాళ్ళకి కొంచెం ఆఫర్లు ఇవ్వండి సార్ ప్లీజ్, మీకు రిక్వెస్ట్గా అడుగుతున్నా. ఇది ఎన్నిసార్లు ఎన్ని ఇంటర్వ్యూలో చెప్పినా కానీ మరి ఎందుకు ఇస్తున్నారో నాకైతే తెలియట్లేదు. ఇది మట్టికి నిజం చెప్తున్నాను సార్, ప్లీజ్ తెలుగు వాళ్ళకి ఆఫర్స్ ఇవ్వండి. మన తెలుగు వాళ్ళకి ఇస్తే మన తెలుగు ప్రేక్షకులు కూడా అదే అంటున్నారు. అందరూ కన్నడ వాళ్ళని వస్తున్నారు, మీ తెలుగు వాళ్ళు లేరే అంటున్నారు. ప్రేక్షకులు కూడా అలాగే అంటున్నారండి. ఓకే, చాలా బాధ అనిపిస్తుంది నాకు ఆ విషయంలో రవి గారు. మేడం ఇప్పుడు మీ ఛానల్లో ప్రతి ఛానల్ వాళ్ళు వాళ్ళే తెచ్చుకుంటున్నారు అంటున్నారు పక్క రాష్ట్రాల నుంచి. పక్క రాష్ట్రాల్లో కూడా సీరియల్స్ ఉంటాయి, వాళ్ళ ఛానల్స్ ఉంటాయి. వాళ్ళు ఏమైనా వాళ్ళకి ఏమైనా ఆఫర్స్ ఇస్తున్నారా?
మన తెలుగు వాళ్ళకైతే మళ్ళీ ఎందుకు అక్కడ ఇస్తారు? ఆఫర్లు ఇవ్వండి. ఎందుకు అలా? మన తెలుగు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ కన్నడ వాళ్ళు ఇక్కడ ఇస్తారు, కానీ మన తెలుగు వాళ్ళు అక్కడ వెళ్ళి చేసిన అయితే అసలు ఎక్కడా లేదు. ఆ, ఆ, మీరు ఎప్పుడైనా తమిళ్లో try చేశారా కానీ మేడం? కన్నడలో కానీ అసలు లేదు. ఎవరో ఒక్కళ్ళిద్దరు తప్ప అసలు లేనే లేదు. వాళ్ళు ఎంతమంది మన తెలుగు ఇండస్ట్రీలోకి వస్తున్నారు, మన వాళ్ళు ఎంతమంది వెళ్తున్నారు చూడండి, మీకే Okay. తెలుస్తుంది కదా. మీరు ఎప్పుడైనా పక్క రాష్ట్రాల వరకు అప్రోచ్ అయ్యారా క్యారెక్టర్స్ గురించి, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అప్రోచ్ అవ్వడం జరిగిందా? లేదండి, నేను ఎప్పుడైతే అసలు కన్నడ Nothing. తమిళ్ ఏం చేయలేదు. Nothing. ఎప్పుడు తెలుగులోనే నేను చేసుకుంటూ వచ్చాను. అప్పుడు మంచి ఆఫర్స్ ఉండేయండి ఒకప్పుడు. Okay. 5 years బ్యాక్ నాకు తెలుసు. ఇప్పుడు ఈ 4 yearsలోనేనండి ఇదంతా జరిగే తతంగం అంతా 4 yearsలోనే. అంతా ముందు మన తెలుగు వాళ్ళకే ఉండేది. Okay. మన తెలుగు వాళ్ళే పెట్టుకోవాలి, మన తెలుగు అమ్మాయి ఉంది పెట్టుకోండి అంటే పెట్టుకునేవాళ్ళు. ఒక డైరెక్టర్ చెప్తే ఈ అమ్మాయి సెట్ అవుతుందండి పెట్టుకునేవారు. ఒక ప్రొడ్యూసర్ చెప్తే పెట్టుకోమంటే పెట్టుకునేవారు. ఇప్పుడు అట్లా కాదండి, ఛానల్ వాళ్ళు ఓకే అంటేనే. ఇప్పుడు Okay. అందహీనంగా ఉన్నావా మనం పెట్టుకోవడానికి, అమ్మ క్యారెక్టర్లకి ఫోటో చూసి పంపించేసి రిజెక్ట్ చేస్తే ఏంటండి అది అర్థం కాదు. అమ్మ అంటే సెక్సీగా ఉండాలా, మీకు అడుగులకి ఒత్తుతా ఉండాలా? ఛానల్ వాళ్ళకి ఏమైనా ఒత్తుతున్నారు అట్లా? వాళ్ళు ఏమైనా కన్నడ వాళ్ళు చెప్పండి, మన తెలుగు వాళ్ళు అట్లాంటివి చేయరానా? వీళ్ళదేమా? తెలుగు వాళ్ళకి ఇవ్వండి సార్, ఆఫర్స్ ఇవ్వండి తెలుగు వాళ్ళకి. మన తెలుగు జాతిని నిలబెట్టండి, పక్క రాష్ట్ర వాళ్ళని తీసుకొచ్చి కాదు సార్. ఇది రిక్వెస్ట్గా ఎన్నిసార్లు ఛానల్ వాళ్ళకి చెప్తున్నాను. మన తెలుగు వాళ్ళు ఒక సీరియల్లో 10 మంది కన్నడ వాళ్ళు ఉంటే ఒక్క ఇద్దరు ఉంటారండి సీరియల్లో తెలుగు వాళ్ళు, జెంట్స్ కానీ లేడీస్ కానీ. చాలా టూ మచ్ అనమాట, చాలా టూ మచ్ అసలు. అంటే అక్కడ ఏమైనా మీరు అనాలిసిస్ ఏమైనా చేశారా? అక్కడ ఏమైనా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కానివ్వండి, ఇలాంటివి ఏమైనా ఎక్కువ ఉన్నాయా? మన స్టేట్లో ఏమైనా తక్కువ ఉన్నాయా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్? ఎక్కడండి? మన ట్రైనింగ్ అంటే ఏం లేదండి. ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉండే వస్తున్నారు. ఇప్పుడు ఫిలిం యూట్యూబ్ ఇన్స్టిట్యూట్స్ ఈ మధ్య కాలంలో వచ్చాయి కదా మేడం. వచ్చినా ట్రైనింగ్ కానీ ఇన్స్టిట్యూట్స్ చాలా మంది ఫిలిం ఇన్స్టిట్యూట్స్ ఇస్తున్నారు, మేము ట్రైనింగ్ ఇస్తాం, మేమే ఛాన్సెస్ ఇస్తామని. అలా ఏమైనా మన స్టేట్ లో ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ఏమైనా పెంచాలా? అట్లా ఏం అవసరం లేదండి. ఇప్పుడు అంతా పుట్టుకతోనే వస్తున్నట్టు విద్య, అందరూ యాక్టింగ్ మీరు తోటే చెప్పినట్టు పుట్టేస్తున్నారు. కరెక్టే మేడం. చాలా మంది వైజాగ్ లో ఉన్నారు, విజయవాడలో, మన పల్లెటూరు లో కూడా చాలా మంది ఎక్కడెక్కడి చాలా నుంచో అందంగా మట్టిలో ఉన్నారు. మాణిక్యాల్లాగా పుట్టుకొని వస్తున్నారు. మట్టిలో మాణిక్యాల్లో చాలా మంది ఉన్నారు. యూట్యూబ్ వరంగల్లో ఛానల్లో చూస్తుంటే మనం చూస్తుంటే ఒక్కొక్కళ్ళు కొన్ని ఒక్కొక్క లక్షల వ్యూస్ వస్తుంటాయి వస్తున్నారండి. వస్తుంది. మరి వాళ్ళంతా మరి ఎక్కడ టాలెంట్ ఎక్కడ ఉంది అందరూ బయటకు. ఇదివరకు బయటికి రావడానికి మొహమాట పడేవాళ్ళు, ఆడవాళ్ళు కానీ మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ. మన తెలుగు వాళ్ళు బయటికి రావాలంటే మొహమాట పడి సిగ్గుగా ఉండేది. ఈ రోజుల్లో అసలు సిగ్గే పడతలేదండి. ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళే చక్కగా రీల్స్ చేస్తున్నారు, చక్కగా పెడుతున్నారు. ఎంత ఆర్టిస్టులు కూడా పెట్టలేకపోతున్నారు, అంత అందంగా అభినయం ఇస్తున్నారు, అంత చక్కగా అభినయం పలుకుతున్నారు, పాటలు పాడుతున్నారు, డాన్స్లు వేస్తున్నారు. అమ్మ కూతుళ్ళు కానీ కొడుకు తల్లి కానీ ఇట్లా అసలు నేను చూస్తుంటే షాక్ అయిపోయా. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా. ఇంత టాలెంట్ ఉండి బయట తీసుకొస్తున్నారు అందరూ. మన తెలుగు వాళ్ళు చూడండి ఎంతమంది టాలెంట్ ఉందో, మన తెలుగు వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదో అది అర్థం కాలేదు. యూట్యూబ్ లో కూడా చూస్తుంటాను. అవునండి. బుల్లెట్ బండి సాంగ్ కానివ్వండి, ఇంకా ఏదైనా అసలు అండి ఒకప్పుడు వచ్చేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు అందరూ వస్తున్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇండియాలో మన తెలుగులో ఉన్న యూట్యూబ్ ఛానల్స్ ఎక్కడ లేవండి. అవునండి, అది కరెక్టే, అది కరెక్ట్. అయినా కానీ మనకు ఛాన్సెస్ ఎక్కడం అదొక దురదృష్టం అండి. ఏం చేస్తాం ఇంకా, అది మన తెలుగు ఇండస్ట్రీకి పట్టిన దురదృష్టం అంతే. ఇక అదే అనుకోవాలి. ఇక మేము ఇంకా అలాగే అనుకుంటున్నామండి. ఇక ఎవరికాళ్ళు ఛానల్స్ పెట్టుకొని ఇక ఏం తప్పదన్నట్టు ఎవరికాళ్ళు నడిపిస్తున్నారు ఛానల్స్ పెట్టుకొని. ఇక దాని మీద బతికేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దాని మీద కూడా పాపం చాలా మంది బతుకుతూ హ్యాపీగా ఉండేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. యూట్యూబ్ ఛానల్ నిజంగా చాలా మందికి లైఫ్ ఇచ్చిందండి. ఆర్టిస్టులకి నేను చెప్పాలంటే ఛాన్స్ చాలా మంది చెప్పినట్టు చాలా మందికి ఛాన్స్ ఇవ్వకపోతేనే యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని వాళ్ళంతా మరి అంతే కదండి. ఇంకా ఇప్పుడు మాకేముందండి జీవనాధారం, మాకేంటంటే మనకి వృత్తి ఏంటి, మేకప్ వేసుకొని కెమెరా ముందుకు వెళ్ళామా యాక్టింగ్ చేస్తామనేది మా వృత్తి. సో మాకు ఇంకోటి రాదు, మాకు ఇంకొకటి జాబ్ ఇంకోటి ఏదో సాఫ్ట్వేర్లు అవేమీ రావు. సో మాకు ఇదే, మాకు కళామ తల్లి మాకు ఇది. అలాంటిది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వాళ్ళు తీసుకోకపోతే మాకు ఇంకేం చేస్తామండి, యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అందులో మేము చేసుకుంటున్నాం రీల్స్ అనే, లేకపోతే ఎవరైనా ఇంటర్వ్యూ తీసుకోవడము, ఏదో ఒకటి చేసుకోవాలి కదా మరి. ఇక అదే మాకు ఫుడ్ పెడుతుంది.
అలా ఎంతమందికి యూట్యూబ్ ఛానల్ ఫుడ్ పెడుతుందండి, ఎంతమంది బతుకుతున్నారు నిజం చెప్పాలంటే. పేదవాళ్ళు ఈరోజు మంచి మంచి స్టేట్లో మంచి మంచి దీంట్లో ఉన్న పొజిషన్లో ఉన్నారు యూట్యూబ్ ఛానల్ వల్ల. ఇంకా కొన్ని ఏంటంటే షార్ట్ ఫిలిమ్స్ తీసి మధ్యలో ఆగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటున్నాయి మేడం. ప్రొడ్యూసర్స్, చిన్న చిన్న ప్రొడ్యూసర్స్ కూడా చాలా మటుకు అంటే డెవలప్మెంట్ యాక్టర్స్ ఉన్నారు. మన కళామ తల్లులు చాలా మంది ఉన్నారు మన స్టేట్లో. పక్కన తెలుగు రాష్ట్రాల్లో, 2 తెలుగు రాష్ట్రాలు కలిసి కొన్ని వందల మంది వెళ్తారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఛాన్సెస్ దొరకక షార్ట్ ఫిలిమ్స్ తీసి అవి బడ్జెట్ లేక, అంటే మినిమం 10,000 20,000 బడ్జెట్ లేక కూడా ఆగిపోయిన సిచ్యువేషన్స్ ఉండి కొంతమంది మా ఛానల్స్కి కూడా కాంటాక్ట్ అవుతున్నారు. సార్ మీరు ఏదైనా ఛాన్స్ ఇవ్వండి. ఓకే, గుడ్. అలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళు హెల్ప్ చేయండి. ఎందుకంటే మంచి టాలెంట్ ఉందండి వాళ్ళకి. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి మంచి టాలెంట్ ఉంది. మంచి మంచి స్టోరీలు రాస్తున్నారు. కొత్త కొత్త వచ్చే వాళ్ళు సినిమాలు కూడా చూడండి, మంచి మంచి స్టోరీలు. పెద్ద పెద్ద ఆటల కంటే చిన్న చిన్న మూవీసే చక్కగా ఆడుతున్నాయి. మంచి ఫ్యామిలీలో నిజంగా రియల్గా జరిగే స్టోరీస్ తెస్తున్నారు వాళ్ళు. అది చాలా హిట్ అవుతుంది అనమాట. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి చాలా టాలెంట్ ఉంది కాబట్టి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు మనం. సో అలాంటి వాళ్ళు ఉన్నా కానీ నన్ను కూడా కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. నిజంగా అలా టాలెంట్ ఉండి యూట్యూబ్ ఛానల్లో, నేను కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా త్వరలో. అది కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇక ఖాళీగా కూర్చోవడం నాకు కూడా మంచిగా అనిపించట్లేదు, బోరింగ్ అయిపోతుంది. మాకు లైఫ్ ఆ కళామ తల్లే, మాకు అది లేకపోతే ఇది లేదు. సో ఇంకా నేను కూడా అదే ఛానల్ ఏదైనా ఓపెన్ చేసుకొని, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని ఇట్లా కొత్తగా టాలెంట్ ఉన్న వాళ్ళకి ఒక లైఫ్ ఇచ్చాం అనుకోండి, మనకి ఒక ఇదిగా ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నేను ఒక 10 మందికి అట్లా చేయాలని నా ఉద్దేశం. డెఫినెట్గా మేడం, మా ఛానల్ కూడా ముందుకు పోతుంది. ఈ కళామ తల్లికి ప్రోత్సహించడానికి కొన్ని ప్రోగ్రామ్స్ అయితే ప్లాన్ చేస్తున్నాము. అందులో మీ సహకారం కూడా కావాలని మీరు ముందుండి మా ఛానల్ నడిపించి ఇంకా ఎవరెవరు ఉన్నారో అంటే పైకి వచ్చారు. చాలా మంది ఇంట్రెస్ట్ వస్తుంటారు మేడం. అంటే పల్లెటూరు నుంచి సిటీకి వస్తారు ఫిలిం నగర్కి. మాకు ఈ టాలెంట్ ఉంది, మాకు రైటింగ్ టాలెంట్ ఉంది, మేము స్క్రిప్ట్ రాస్తాము, మేము యాక్టింగ్ టాలెంట్ ఉంది, మేము సాంగ్స్ పాడతాము, మ్యూజిక్, ఇలాంటి వారందరి కోసం మేము త్వరలో ఒక ప్లాట్ఫామ్ తీసుకురాబోతున్నాం. ఆ ప్లాట్ఫామ్ కి మీకు కూడా సహకారం 100% చాలా హ్యాపీ అండి. నాకు ఒక జాబ్ ఇస్తున్నారంటే నాకు చాలా ఆనందంగా అంటే మీరు చెప్పేదాన్ని బట్టి నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఇంత అంటే లోపల ఇంత బాధ ఉందా? ఎందుకంటే సార్ మేము 25 years నుంచి ఇండస్ట్రీలో ఉండి పడి పడి కష్టపడి రేయనగా పగలనగా షూటింగ్లు చేసుకొని అంతా చేసి పెద్ద పెద్ద లెజెండర్స్ తోటి రామానాయుడు గారు కానీ, నాగేశ్వర గారు కానీ, దాసరి గారు కానీ, వీళ్ళందరూ మమ్మల్ని చాలా మెచ్చుకునేవారు. ఈ అమ్మాయి అసలు నన్ను, అంటే నేను గొప్ప కాదండి, చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, కానీ వాళ్ళు చాలా మెచ్చుకునేవారు నన్ను. మరి అంత మంచి వాళ్ళతో నేను చేసుకున్న దాన్ని ఈరోజు నాకు క్యారెక్టరే లేదంటే నాకు ఎట్లా అనిపిస్తుందండి? పోనీ ఏమన్నా అందంగా లేదా, లేకపోతే ఇంకోట్లా హైట్ లేనా, అన్నీ మంచిగా అమ్మ క్యారెక్టర్కి కావాల్సినంత ఉంది, యాక్టింగ్ ఉంది. సో ఎందుకు ఇవ్వట్లేదో తెలియట్లేదు. ఇప్పుడు సినిమాలకి వచ్చేద్దాం. దాదాపు మీరు 100 సినిమాలు చేశారు. ఎంతో మంది ఆర్టిస్టులను చూసింటారు. అంటే బాలకృష్ణ గారితో మీరు యాక్టింగ్ చేశారు, వెంకటేష్ గారితో చేశారు. వీళ్ళందరితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మేడం? వెంకటేష్ బాబుతో చేశాను, అల్లరి నరేష్ గారితో చేశాను, తారక్ గారితో చేశాను. సో వాళ్ళు, తారక్ అయితే వెరీ నైస్ పర్సన్, పాపం చనిపోయారు, ఆయన ఆత్మశాంతి కదా అని. సో తర్వాత అల్లరి నరేష్ అయితే ఇక చాలా ఫన్నీగా ఉంటాడు. చాలా అల్లరి నరేష్ కత్తికాంతారాగా చేస్తాను, అత్తగా చేశాను ఆయనకి. సో వెరీ నైస్ పర్సన్. సో హీరో వెంకటేష్ గారితో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆయన అసలు ఇంకా చెప్పలేమండి, వాళ్ళ మర్యాద వేరండి. వెంకటేష్ గారి మర్యాద కానీ, టోటల్ రామానాయుడు గారి ఫ్యామిలీ అంటే అసలు వాళ్ళ మర్యాద వేరు. వాళ్ళ క్రమశిక్షణ అనమాట, అంత వాళ్ళదంతా ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. మనం కావాలి ఇక్కడ మనం చైర్లో, మన ప్రొడ్యూసర్లో, మన హీరో అన్న ఫోజులు ఉండవు. గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మీరు కేక్ తినిపిస్తున్నారు రామానాయుడు గారికి, దొరికింది. రామానాయుడు గారికి మీరు ఒక కేక్, బాలకృష్ణ గారు రామానాయుడు గారితో డిస్కషన్ చేస్తున్నా. అది ఒక మూవీ ఓపెనింగ్ కి రమ్మంటే వెళ్తే కీరవాణి గారి మిస్సెస్ మన రాజమౌళి గారి మిస్సెస్ ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు. అప్పుడు నేను
రామారెడ్డి గారు మాట్లాడుకుంటా ఉన్నాం. అప్పుడే వాళ్ళు వచ్చారు, వస్తే పరిచయం చేశారు నాకు వాళ్ళని. ఈ రౌడీ ఫేలో వర్క్ చాలా బాగా గట్టిగా చేస్తుంది, ఆఫర్స్ తప్పకుండా ఇవ్వాలని చెప్తున్నారు నా గురించి. నిజంగా అంత పెద్ద ఆయన నా గురించి వాళ్ళకి చెప్తున్నారంటే చాలా హ్యాపీ అనిపించిందండి. చాలా మహానుభావుల దగ్గర నిజంగా అంత మంచి పేరు తెచ్చుకున్నాను కాబట్టి చాలా నా లైఫ్కి. తర్వాత బాలకృష్ణ గారి బర్త్డేకి ఒకసారి వెళ్ళాను, ఆయన కేక్ తినిపించాను. ఆయన కూడా ఇస్ వెరీ నైస్ పర్సన్. ఎలా అనిపిస్తుంటే కొంతమంది భయంతో లేదండి, చాలా మాటలు కానీ గంభీరంగా ఉంటాయి అంటారు. లేడీస్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఆయన బాలకృష్ణ గారు. అసలు మేము అక్కడ ఉంటే రెండమ్మా మీరు తినిపిద్దరు రండి, ఫస్ట్ లేడీస్ ఫస్ట్ అని చెప్పి మమ్మల్ని ఫస్ట్ కేక్ తినిపించమన్నారు. ఫస్ట్ నేనే పెట్టా కేక్ ఆయన బర్త్డేకి. చాలా చాలా మంచి వ్యక్తి అండి ఆయన, చాలా మంచి. ఎవరైనా అంటే గబగబా మాట్లాడే వాళ్ళ దగ్గర ఎటువంటి కల్మషం ఉండదండి. మామూలు సైలెంట్ గా ఉండే వాళ్ళ దగ్గర డేంజరస్ ఫెలోస్ నాకు తెలిసి. యాక్చువల్లీ అందులో నేను కూడా ఏంటంటే ఫాస్ట్ గా మాట్లాడుతున్నాను, అందుకే ఎవరు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం. మొహం మీద మాట్లాడేస్తాను నేను, అందుకే చాలా మందికి నచ్చను. నేను ఉన్నట్టు మాట్లాడేస్తాను, మొహం మీద నచ్చదు. మా ఇంట్లో వాళ్ళు కూడా తిడతారు, నువ్వు అట్లా మాట్లాడితే నీ క్యారెక్టర్ ఎలా వస్తాయి, నీకు ఎలా వస్తుంది, చుట్టాల్లో కూడా అంటుంటా నీకు ఎందుకే అట్లా అంటావు, వాళ్ళ దగ్గర ఎందుకు ఇది అవుతావు అంటారు. కానీ నాకు నచ్చదండి, అని ఉంటే మొహం మీద మాట్లాడేస్తా. ఎందుకంటే ముందోటి వెనకాల మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు, ఉన్నది మొహం మీద మాట్లాడేస్తాను. అక్కడితో మనసులో బాధ క్లియర్ అయిపోతుంది. ఎవరైనా అంతేనండి, తీసేయాలి అక్కడి నుంచి. మనసులో పెట్టుకొని కుళ్ళి కుళ్ళి వస్తే రోగాలు వస్తాయి, మనం ప్రశాంతంగా బతకలేము. అంటే మీరు సినిమాలో అత్త క్యారెక్టర్ చేశారు, అమ్మ క్యారెక్టర్ చేశారు, అమ్మగారి క్యారెక్టర్స్ చేశారు, చాలా బాగున్నాయి. ఇంకా ఇప్పుడు తులసిలో కూడా మంచి క్యారెక్టర్ వెంకటేష్ గారు మేనత్తగా చేశాను, మేనత్త గారు చేశారు. ఆవుతి ప్రసాద్ వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ చేశారు. ఇక్కడ సీరియల్స్ లోకి వచ్చేసరికి విలన్ క్యారెక్టర్ ఇచ్చారు సడన్ గా. అంటే మీకు విలన్ క్యారెక్టర్ మీరు కావాలని ఎంచుకున్నారా, లేకపోతే మీ వాళ్ళు ఇచ్చారా? ఇంట్రెస్ట్ ఆ విలన్ క్యారెక్టర్లకి నేను సెట్ అవుతాను లేదా అని నాకు భయం. కానీ రౌడీ గారి పెళ్ళల్లో కొంచెం గంభీరంగా సీరియస్ గా చెప్పడం అది నాకు బాగా నచ్చింది. అట్లాంటి 2-3 పడితే బాగుంటుందని నా ఒపీనియన్. అంటే తెలంగాణ శకుంతల విలన్ క్యారెక్టర్ ఎలా షూట్ అట్లాంటి పడాలి అంటే నాకు సెట్ అవుద్దా లేదనేది డైరెక్టర్ గారి చేతిలో ఉంటది. చేయగలదు అమ్మాయి ఫేస్ సెట్ అవుతుంది అంటే నాకు చేస్తాను 100%. నాకు ఇంట్రెస్ట్ అసలు యాక్చువల్ అలా. ఎవరు మన ఈవిడ ఉన్నారు కదా, ఆవిడ పేరేంటి, అయ్యో మర్చిపోయాను, వెంకటేష్ బాబు మూవీ ఉందండి అది, జయచిత్ర గారు. ఆవిడలాగా అసలు ఎక్స్ప్రెషన్స్ లేకుండా ఓన్లీ కళ్ళతోటి చేస్తుంది, అట్లా చేయాలి నాకు ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్. కానీ అది మరి ఎట్లా ఉంటుందని తెలియదు. మేడం మీ డ్రీమ్ రోల్ ఏంటి? అంటే ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని ఎప్పుడు ఉందా మీకు? నాకు మదర్ రోల్స్ అంటే ఫస్ట్ నుంచి నేను నా యంగప్పుడు మదర్ రోల్సే చేస్తాను. 20 years నుంచి హీరోయిన్ గా అడిగినా నేను చేయలేదు, ఓన్లీ మదర్ గానే నేను చేశానండి. ఎవరికి మదర్ గా చేయాలని? నాకు ఇప్పుడు తారక్ ఉన్నారు కదా, తారక్ ఎన్టీఆర్ గారికి నాకు డ్రీమ్ ఆయనతో చేయాలని. పవన్ గారికి అంటే పవన్ కళ్యాణ్ అంటే ఇస్ మై ఫ్యాన్, మై లవ్, మై క్రష్. ఆయన పక్కన అత్తగా చేస్తా గానీ సో అమ్మ క్యారెక్టర్ చేయను. సో ఇంకా తారక్ గారు కానీ నాని కానీ వాళ్ళ దగ్గర అమ్మగా చేయాలి, అత్తగా చేయాలని నా కోరిక. మీరు అమ్మ క్యారెక్టర్ చేస్తున్నారు, అత్త క్యారెక్టర్ చేస్తున్నారు, గ్లామర్ అయితే తగ్గలేదు. ఇంకా ఒక హీరోయిన్ క్యారెక్టర్ ఇచ్చేంత కూడా గ్లామర్ ఉంది. మీ గ్లామర్ కి కారణం ఏంటి? గ్లామర్ కారణమే ఉందండి, మనసు బాగుంటే హ్యాపీగా ఉంటాం అంతేనండి. మన మనసులో ఎటువంటి కల్మషం లేకుండా హ్యాపీగా ఉంటే ఎప్పుడు హ్యాపీగా ఉంటామండి. అంటే నేను ఎప్పుడు కలిసినా, ఇంతకుముందు మీకు రీసెంట్ గా బర్త్డే పార్టీ కూడా చేశారు, అందరికి అన్నదానం చేయడం జరిగింది, అప్పుడు కూడా కలిసాను. ఎప్పుడు చూసినా నిండుకుండలా నవ్వుతుంటారు మేడం. అదే నిండుకుండే ఇప్పుడు వచ్చేది చావు, క్యారెక్టర్ రావట్లేదు, లవ్ అయిపోయాయని చెప్పి క్యారెక్టర్లు ఇవ్వట్లేదు. మరి సన్నగా కావాలంటే అమ్మ క్యారెక్టర్ కూడా సన్నగా కావాలంటే మరి అందరూ మీరు నిండుకుండేలాగా చక్కగా సావిత్రి గారి లాగా నిండుకుండేలాగా బాగుంటారు, పాత ఆర్టిస్ట్
పాత యాక్టర్స్ లాగా అంటారు. ఓకే. కానీ అక్కడ ఛానల్స్ వాళ్ళము సన్నగా కావాలంటారు. ఎంత సన్నగా అవుతావండి, ఇంకా ఫుడ్ మానేస్తే సన్నగా అవలేకపోతున్నావు. అంటే చెప్పడం కాదు మేడం, కల్లారా నేను కూడా చూశాను. మీరు గుప్తదానాలు కూడా చాలా మటుకు చేశారు. సావిత్రి లాగా కాదు, ఈక్వల్ టు సావిత్రి అన్నా కానీ మీకు తక్కువే. ఎందుకంటే సావిత్రి గారు ఎన్నో దానాలు చేశారు, గుప్తదానాలు చేశారు. మీరు కూడా ప్రతి బర్త్డేకి చేయడము, కరోనాలో కూడా చాలా మందికి మీకు హెల్ప్ చేయడం జరిగింది. నేను కల్లారా చూశాను అది. అంటే మీకు దానం చేసి చెప్పుకోగానండి, ఇప్పుడు ఛానల్స్ వచ్చి ఇలా బయట పెడుతున్నాయి మా వాళ్ళ. అంటే మీరు కొన్ని సినిమాల్లో ప్రొడ్యూస్ చేసి లాస్ అయ్యారు, అయినా కానీ మీరు లాస్ అయినండి. మన లాస్ అయిపోయిందని డీలా పడకూడదండి. ఉన్నప్పుడు నేను ఎర్రవేయగలేదు, లేదని ఇప్పుడు డీలా పడలేదు. ఎప్పుడు ఒకలాగే ఉంటుంది మన మహేష్. లేదని చెప్పి కుంగిపోయి ఏడ్చుకొని ఉండాల్సినంత అవసరం అయితే లేదు. ఉందని చెప్పి ఆహం చూపించాలి. ఎవరైతే నాకు పొగరగా ఉంటారో వాళ్ళతో నేను పొగరగా ఉంటాను తప్ప ఎవరికి నేను హాని చేయను, ఒకరితో నేను అనిపించుకోను, నేను ఒకరి జోలి వెళ్ళను, నా జోలి వస్తే అసలు ఒప్పుకోను. అది నా క్యారెక్టర్ అది. సో అందుకే కొంతమంది ఏంటంటే ఈవిడతోటి జాగ్రత్తగా ఉండాలి ఉంటారు, క్యారెక్టర్లు ఇవ్వడానికి కూడా భయపడతారు అనమాట. అది కానీ నా అంత మంచి మనసు ఎవరికి ఉండదండి. చాలా బోలా అనమాట. అది అదే అంటే నాతో పరిచయాలు ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. కనపడడానికి భయంకరంగా అనిపిస్తుంది అమ్మలాగా. మీకు ఎప్పుడైనా అమ్మోరు క్యారెక్టర్ చేయాలనిపించిందా? చేయాలని ఉంది, కానీ మొన్న కదంబకి 2 మూవీ ఒకటి చేశాను, తన వైఫ్ గా చేశాను. అందులో ఒక రీల్ లోనే అమ్మవారి గెటప్ వేశారు, చాలా బాగుంది అసలు. మీకు ఫొటోస్ పంపిస్తాను చూడండి. ఇప్పుడు మీ ఫ్యామిలీ విషయానికి వస్తే, ఇప్పుడు మీ వాట్సాప్ స్టేటస్ చూస్తుంటున్నప్పుడు మీ అమ్మాయి అంటే చాలా ఇష్టం అనుకుంటున్నాను. నాకు మా 3 పిల్లలు, ఒక పాప 2 బాబులండి. ముగ్గురు నాకు ప్రాణం. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఏం కాదు. కూతురు కొడుకులు సమానమే నాకు. మనకి కొడుకులు ఎక్కువ కూతురు ఎక్కువ ఏం లేదు. ముగ్గురు కూడా సమానంగా చూస్తా. వీళ్ళకి ఎక్కువ వీళ్ళకి తక్కువ ఏం లేదు. ముగ్గురికి కొంటే సమానంగా చేస్తా ఏదన్నా కానీ. ఫస్ట్ నుంచి అంతే. అందరు స్టేట్ లోనే ఉంటారు, అందరూ స్టేట్ లోనే ఉంటారు. సో అందరు జాబులు చేస్తున్నారు. సో ఓకే, పర్వాలేదు. నాకేంటంటే కాళ్ళు చేతులు బాగున్నాయి కదా, వాళ్ళు పంపిస్తారు, తింటాం కూర్చుంటాం అండి. కాళ్ళు చేతులు బాగున్నాయి, వయసులో కొంచెం ఒక 10 years కష్టపడదాం, మన వృత్తి ఇదే కదా, ఒక 10 years మళ్ళా ఎంత చేసుకుంటే బాగుంటుందని. అంతగాని ఏదో సంపాదించేసి ఏదో కోట్లు చేయాలని అంటే ఏం లేదు. పిల్లలు వస్తుంటారు చూడడానికి? వస్తారండి, వచ్చారు. మొన్నే బాబు మ్యారేజ్ అయింది, వచ్చారు, ఉన్నారు ఇక్కడే. వెళ్తా ఉంటారు. మా వారు కూడా మొన్నే వెళ్ళారు, రీసెంట్ గా యూఎస్కి వెళ్ళారు. మీరు ఇంటి దగ్గర వంట మీరే చేస్తారా? ఎందుకులేండి అలాంటి సీక్రెట్. నాకు పెద్ద వంట రాదండి, మా వారు చేసేవారు, ఆయన హెల్ప్ చేస్తారు. నాకు పెద్దగా వంట రాదు. ఇక నాకు చికెన్ అంటే చెప్పలేను, ప్రాణం. చికెన్ అంటే ఇక లెగ్ పీస్ నైట్ 12 అయితే శనివారం నాడు, శనివారం దాటిపోయి తొందర 12 అవుతా ఇక చికెన్ 100% అసలు మమ్మల్ని చూసి పెట్టుంటారేమో, మా తెలుసు. అది చిన్నప్పటి నుంచి మాకు ఉన్నది. 12 దాటితే మేము తింటాం, అది అలవాటు మాకు. బాగా ఇష్టం అనమాట చికెన్. KFC కానీ బయటకు వెళ్ళి తిన్నాం కానీ, నాన్ వెజ్ బాగా ఇష్టపడుతుంది, చికెన్ బాగా. అంటే డైలీ ఫుడ్ లో ఏం తీసుకుంటున్నా అంటే మీ రహస్యం ఎందుకు అడుగుతున్నా అంటే, మీకు ఏం నేను డైట్లు గిట్లు ఏం చేయనండి. నెక్స్ట్ ఆఫర్స్ అడుగుతుంటారు అసలు. అంటే ఆర్టిస్టులు అంటే మెయింటైన్ చేస్తారు, ఫ్రూట్స్ తింటారు, జ్యూసులు తాగుతారు. ఇదైతే నేను ఏం చేయనండి, అసలు మీరు అనుకోవద్దు నా గురించి. మామూలుగా నేను ఇంట్లో ఎలా ఉంటా అంటే, ఒక పిచ్చిది ఎలా ఉంటుంది, పిచ్చోళ్ళు ఎలా ఉంటారో, ఒక నైట్ వేసుకుని అట్లా ఉంటా పిచ్చిదాన్ని. ఈవిడ ఆర్టిస్ట్ అంటారు. ఎవరైనా మా పక్కన వాళ్ళు ఎవరైనా ఫోటో తీయడానికి వస్తారు, వచ్చినప్పుడు మా ఆర్టిస్ట్ ఉంది అపార్ట్మెంట్ రాని తీసుకొస్తే నన్ను చూసి షాక్ అయిపోతారు. నా ఫోటో చూస్తే కానీ గుర్తుపట్టలేరు, అట్లా ఉంటాయి, ఇంట్లో ఉంటాయి. అంత మెయింటెనెన్స్ చేయను, అంత లేదు. నా మనసు బాగుంటే నేను హ్యాపీగా ఉంటానండి, అంతేగాని ఓకే డైట్లు చేసి జ్యూసులు తాగి నా హెల్త్ ఎలా ఉన్నదని నేను చూసుకుంటాను, అంతవరకే. కానీ ఇవన్నీ నేను మెయింటెనెన్స్ చేయలేను. మేడం, ఇప్పటివరకు మీ ఫ్యామిలీ గురించి చెప్పారు, సీరియల్స్ గురించి చెప్పారు, సినిమాలో చేసే క్యారెక్టర్స్ గురించి చెప్పారు. అయితే ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ప్రశ్న అడుగుతాను మేడం మీకు. అంటే చాలామంది అంటుంటారు ఈ సినీ ఇండస్ట్రీలో ఎందుకు అబ్బాయి రావడము, ఈ సినీ ఇండస్ట్రీ ఒక పరమ దరిద్రం అని కొంతమంది అనుకుంటారు ఊళ్ళలో కానీ ఏదైనా. అంటే ఒక విధంగా చెప్పాలంటే కాస్టింగ్ కౌచ్. అంటే ఈ సినిమా ఫీల్డే ఇలా ఉంటుందని. కాస్టింగ్ కౌచ్ గురించి మీ అభిప్రాయం ఏంటి?
నేను గతంలో ఇంటర్వ్యూలో కూడా చెప్పానండి కాస్టింగ్ కౌచ్ గురించి. మన ఇండస్ట్రీ అయితే అంత ఇదైతే ఏం కాదండి. ఎవరో ఉంటారు, అది చిన్న చిన్న వాళ్ళు, ఇక కృతిపడే వాళ్ళు ఉంటారు ఎవరో, అంతే తప్ప మాకు తెలిసి మేము ఉన్నంతసేపు అసలు మమ్మల్ని చాలా రెస్పెక్ట్గా చూసేవాళ్ళు, మాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏ మగవాడైనా ఆడది ఎగేస్తేనే మగవాడు ఇదవుతాడండి. మరి వచ్చేటోళ్ళు కట్టుబొట్టుతోటి వేరేలాగా వస్తే ఇక అమ్మాయిని తేడాగానే చూస్తారు. సో అది వాళ్ళ ఇది అంతే తప్ప ప్రత్యేకంగా నాకు మీ క్యారెక్టర్ ఇస్తాను ఇవ్వండి అనేది అయితే నథింగ్ అండి. అట్లాంటివి అయితే మన ఇండస్ట్రీలో ఇవ్వండి, అవంతా పొరపాటు. ఇప్పుడు మరి వచ్చేవాళ్ళు కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు ఇక దేనికన్నా తెగించేసేటట్టు ఉన్నారు అని వింటున్నా నేను. మరి పాపం మనకు తెలీదు, ఇక క్యారెక్టర్స్ వస్తే దేనికన్నా తెగించేటట్టు ఉన్నారు అమ్మాయిలు. కానీ అదొక్కటే వద్దమ్మా, అందరికి అదే చెప్తున్నాను. అలాంటివి చేయబాకండి, మీ లైఫ్ని నాశనం చేసుకోబాకండి. ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా రీల్స్ చేసుకోండి, యూట్యూబ్ ఛానల్ ఉంది, మంచిగా యూట్యూబ్లో పెట్టుకోవచ్చు, హ్యాపీ లైఫ్ ఉంటుందమ్మా. జీవితాలు పాడు చేసుకోకండి, ఎవరో మాటలు నమ్మి క్యారెక్టర్ల కోసం అని చెప్పి ఇట్లా వెళ్ళబాకండి. ఉంటారు కొంతమంది మేనేజర్లు ఉంటారు, కొంతమంది డైరెక్టర్లు ఉంటారు, అది అందరిని అంటలేదు, కొంతమంది అయితే 100% ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు బట్టి ఉన్నారండి. మా టైంలో ఒక 10 years బ్యాక్ అయితే మాకైతే లేదు. ఈవీవి గారు ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవారండి ఆయన, ఈ వినాయక్ గారు ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవారు, ప్రతి బోయపాటి శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ మరి మనం అంతలో చేసాం, మేమంతా ఎంత ఇదిగా ఉండేవారు, చక్కగా సరదా మాట్లాడేవారు. అంతకని ఇలాగా వేరేలాగా చూడడం కానీ అట్లా ఏం లేదండి. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఇదేమో కానీ బయట అయితే అసలు మా దగ్గర అయితే అట్లాంటి మాకు జరగలేదు, లేవు కూడా. అది ఎప్పుడో ఒకసారి నాకు ఫేస్బుక్లో కూడా ఎవడో పెట్టాడని చెప్పాను కదా, ఇట్లా క్యారెక్టర్ ఇస్తామన్నా అంటే అప్పుడే నేను తిట్టాను, బ్లాక్ చేసి పడేస్తాను. అట్లా కొన్ని ఉంటాయి. మా ఆర్టిస్టులు అంటే కొంతమంది ఫాలో అవుతుంటారు, ఏదో పెడతా ఉంటాడు. ఏదో మొన్న కూడా ఏదో ఇంటర్వ్యూలో వస్తే కూడా ఏదో వాగాడు. కొంతమంది చెప్తానండి, తెలిస్తే చెప్పండి, ట్రోల్ చేయండి, తెలియకుండా ట్రోల్ చేయడం అనేది తప్పు. ఎవరినైనా కానీ, నన్నే కాదు ఎవరినైనా కానీ తెలుసుకొని వాళ్ళు ఏంటనేది మంచి చెడు తెలుసుకొని ట్రోల్ చేసుకోండి. ఉంది కదా అని నొక్కి పెట్టేసుకోవడం కాదండి. మీకు కూడా తల్లిదండ్రులు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, అమ్మ నాన్న ఉంటారు. సో అది చూసుకొని, అంటే కావాలని కొంతమంది ఏంటంటే ఇప్పుడు అందరూ మనతో మంచి వాళ్ళు ఉండరండి. మణి మహేష్ అంటే మంచిది అన్న వాళ్ళు చాలా 10 మంది ఉంటారు. మణి మహేష్ చెడ్డది నా మీద గజ్జి పెట్టుకునేవాడు కూడా ఒక 10 మంది ఉంటారు. వాళ్ళు ఉంటారు. ఉన్న వాళ్ళు ఏంటంటే అట్లా పెడతా ఉంటారు. ఐ డోంట్ కేర్, నేను అంతా అసలు లెక్కే చేయను, ఎట్టింటా ఇటు వదిలేస్తా. ఇలాంటివన్నీ నేను పట్టించుకోను. డేర్గా ఎవరైనా నా ముందుకు వచ్చి మాట్లాడే కెపాసిటీ ఉంటే నేను ఫేస్ చేస్తా, లేనప్పుడు వెనకాతలు ఎన్నో మురుగుతూ ఉన్నాయి. ఐ డోంట్ కేర్, నేను పట్టించుకోను, నా పాలసీ అది. మీకు సినిమాలో క్యారెక్టర్ చూసి ఈర్షపడే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? క్యారెక్టర్ చూసి జెలసీగా ఫీల్ అయ్యేవారు ఉంటారండి. ఇప్పుడు ఎవరికైనా ఉంటది, ఇప్పుడు నాకైనా ఉంటది, ఆ క్యారెక్టర్ నేను చేస్తే బాగుంది కదా అని ఉంటది. ఎవరికైనా ఆడవాళ్ళు సహజం, ఆవిడ మంచి చీర కట్టుకుంది, అందంగా ఉంది, ఇష్టపడేటోళ్ళు ఉంటారు. ఇక కామన్ గా ఇండస్ట్రీ అంటే తెలిసిందే ఉందండి. కథ పట్టించుకోకూడదండి, నేను పట్టించుకోను అంతే. నా పాలసీ ఏంటంటే నేను పట్టించుకోను, ఒకరి గురించి ఎవరో ఏదైనా అన్నా కానీ నేను పట్టించుకోను. నా దగ్గరకు వచ్చి నా ముందు మాట్లాడితే నేను సమాధానం చెప్పగలను. వెనకాతలు అన్నాయని మనం పట్టించుకోవండి, అసలు నాకు ఇంట్రెస్ట్ కూడా ఉండదు, వాటి గురించి అంత ఆలోచన ఉండదు. ఎందాక నా ఫ్యామిలీ, నా పిల్లలు, అంతవరకు. ఓకే మేడం, ఇప్పుడు ఒక సినిమా ఫీల్డ్లో మీరు ఉన్నారు. మణి మహేష్ గారు అంటే ఒక యాక్ట్రెస్, సినీ యాక్ట్రెస్, మంచి వ్యక్తి. ఒకవేళ మీకు ఈ సినిమా ఫీల్డ్ లేదనుకోండి, అప్పుడు మణి మహేష్ గారు ఎలా ఉండేవారు? అవును కదా, నిజమే. నేను కూడా సినిమా లేదనుకోండి, సినిమా ఫీల్డ్కి ఎంట్రీ కాలేదు, వేరే ఏ ఫీల్డ్ ఎంచుకున్నారు? అవునండి, నేను కూడా ఒక్కోసారి ఆలోచిస్తాను. నేను సినిమా ఫీల్డ్ లో రాకపోతే, అంటే నేను క్లాసికల్ డాన్స్ ని సరే మా మామయ్య గారు అడిగేదాన్ని అనమాట, క్లాసికల్ డాన్స్ కదా, నేను సినీ ఫీల్డ్ కి వెళ్ళకపోతే ఎట్లా ఉండేదాన్న ఆలోచించేదాన్ని. ఒకసారి ఏముంది, వంట చేసుకొని వంట నేర్చుకొని పిల్లల్ని చూసుకుంటూ ఉండేదని, అమెరికా కూడా వెళ్ళేదాన్ని కాదేమో అనిపించేది. కానీ వేరే వాళ్ళని చేసుకొని ఉంటే నాకు ఆఫర్ ఇచ్చేవాళ్ళు కాదేమో హస్బెండ్ గా. మా మామయ్య గారు కాబట్టి మా హస్బెండ్
నాకు టాలెంట్, నాకు ఇంట్రెస్ట్ తెలుసుకోనైనా నాకు ఇట్లా చేయాలని ఇంట్రెస్ట్ ఉందండి అంటే ఆయన ప్రోత్సాహం వల్ల ఇంతవరకు నేను ఇండస్ట్రీ నిలబడగలిగాను, ఇన్ని క్యారెక్టర్లు చేయగలిగాను. ఆయన సపోర్ట్ లేకపోతే నేను ఈరోజు ఇలా ఉండేదాన్ని కాదు. నిజంగా ఆయన సపోర్ట్ వల్ల ఈరోజు నేను ఒక పాలిటిక్స్లో ఉండడం కానీ, ఆ రోజుల్లో, ఇప్పుడు కాదు, ఆ రోజుల్లో పాలిటిక్స్లో ఉండడం కానీ, 10 మందికి అన్నదానం చేయడం కానీ, 10 మందిని చూడడం కానీ, నేను నా లైఫ్లో అమెరికా వెళ్ళి పిల్లలతోటి హ్యాపీగా పంపించాలని కోరుకుంది. అది కూడా నెరవేరిందంటే మా హస్బెండ్ వల్లే. మా హస్బెండ్ సపోర్ట్ ఉంది కాబట్టి సో నాకు ఇవన్నీ జరిగినాయండి. ఆయనతో పాటు భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయి. ఎందుకంటే మనం ఎవరికి అన్యాయం చేయలేకపోతే మనం ఎప్పుడు లైఫ్ లాంగ్ బాగుంటాం. ఒడిదుడుగులు వస్తూ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్. ఏంటంటే ఒక్కసారి మనం ఏంటంటే అతికి మించిన దానం కూడా తప్పు అంటారు. సో మేము కొంచెం అతిగా వెళ్ళే అతిగా వెళ్ళిపోయి మళ్ళీ డౌన్ అవడాలు, కానీ అలానే డౌన్ పడిపోలేదండి. మళ్ళా ఎదుగుతూ భగవంతుడు ఏదో రూపంగా మనకి ఏదో రూపంగా హెల్ప్ చేసుకుంటూ ఆదుకుంటూ వచ్చాడే తప్ప మాకు ఏ రోజు బాధలు పెట్టలేదు, అంత ఇది పెట్టలేదండి ఇప్పటివరకు కూడా. భగవంతుడు మేము నమ్ముకుంటాం కాబట్టి విఘ్నేశ్వరుని నిజంగా ఆయన కటాక్షం ఉండబట్టి మేము ఈరోజు నా పిల్లలు కానీ మేము కానీ ఇలా ఉంటున్నాం. అది అంటే మీ హస్బెండ్ వల్లనే మీరు ఈ స్టేజ్కి వచ్చారు. యాక్చువల్ మీ హస్బెండ్ సొంత మామయ్య గారు కాబట్టి మీకు అంత సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఫ్యామిలీ బయట చేసుకుంటే ఎవరేమో అంటలు దొంగలు కూర్చోవాలేమో, అంటలు దొంగకుంటా ఉండాల్సి వచ్చేదేమో అనుకుని ఊహించుకునేదాన్ని. నిజంగా బయట వాళ్ళు ఎవరైనా చేసుకుంటే నాకు నా పరిస్థితి అదే అయ్యి ఉండేది. ఆర్టిస్ట్ అయ్యేదాన్ని, ఒక సెలబ్రిటీని అయ్యేదాన్ని కాదు. ఆ క్రెడిట్ అంతా మా మామయ్యగారికి. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈయన యూఎస్కి వెళ్ళారండి, రిటైర్డ్ ఇట్లా. అంటే మీరు పాలిటిక్స్ లో ఒకప్పుడు టచ్ చేసి వదిలేశారు. అవునండి. కారణం ఏంటి? టచ్ చేసి అంటే నాలాంటి దానికి పనికిరావండి పాలిటిక్స్. ముఖ్యగా మాట్లాడే వాళ్ళ దగ్గర పాలిటిక్స్ పనికిరావు. సో చేశాను, 3 years వర్క్ చేశాను. లేబర్ కానీ మన వైపు 500 members ఉండేవాళ్ళకి వైపు మనం పిలవంగానే వచ్చేవాళ్ళు. అసలు మణిమహేష్ అమ్మంది అంటే పరిగెత్తుకుని వచ్చేవాళ్ళు, అంత ఇది ఉండేది నాకు. సో చేశాను నేను. రోజా గారు ఉన్నప్పుడు మన ఆంధ్ర తెలంగాణ ఇడిపోకముందు మేము టీడీపీలో నేను చేశాను వర్క్ చేశాను కానీ బట్ ఇంకా ఇంట్రెస్ట్ పోయింది. రాజకీయాలు ఇవన్నీ మనకు పనికిరావు. మనం వెనకాతలో మాట ముందో మాట మాట్లాడలేము, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాం. కొంతమందికి నచ్చవు కాబట్టి వెనక బ్యాక్ స్టెప్ వేయాల్సి వచ్చింది. నా గనక బాగుండి నేను బాగుంటే ఒక 10 మంది బతుకుతారండి. నేను భగవంతుడు నాకు మంచి లైఫ్ ఇచ్చి నా బిడ్డలు బాగుండి నాకు నిజంగా ఒక 10 రూపాయలు వస్తుంది అంటే నాతో పాటు ఒక 10 మంది బాగున్నట్టే. అది నేను కోరుకునేది, అదే దేవుణ్ణి అదే కోరుకుంటా. నేను బాగుండి ఒక 10 మందికి పెట్టేటట్టు చేయమని కోరుకుంటా. అది మేడం. ఫైనల్గా ఒక ప్రశ్న, ఈ ప్రస్తుత ప్రపంచంలో సినిమా రంగంలో రాణించే వారికి అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మేడం సినిమాలో రావాలని. అలాంటి వారికి మీరు ఇచ్చే సూచనలు, సలహాలు? ఇందాక చెప్పాను కదా, రావచ్చు సినీ ఫీల్డ్కి. టాలెంట్ ఉంటే ఎవరికి ఎక్కడికి పోదండి. టాలెంట్ ఉన్నాడు ప్రతి ఒక్కరు రావచ్చు. కాకపోతే అదే చెప్తున్నాను కదా, ఎవరు కూడా క్యారెక్టర్ల కోసం తప్పుడు పనులు చేయడం ఇట్లా చేయొద్దని అమ్మాయిలకి నేను రిక్వెస్ట్గా చెప్తున్నానండి. చాలామంది ఇప్పుడు పాపం వాళ్ళ లైఫ్లు పాడు చేసుకుంటున్నారు. ఎంతో వింటున్నాము, చూస్తున్నాము. వాళ్ళ డ్రెస్సింగ్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ అసలు ఇవాళ వచ్చిన వాళ్ళు రేపు ఎట్లాగో ఉంటున్నారు. మరి అది ఎందుకు అట్లా తయారవుతున్నారు అనేది మనకైతే తెలియదు. ఇక బయట నుంచి ఎక్కడి నుంచో వస్తున్నారు వాళ్ళు. ఇక వాళ్ళు కూడా వాళ్ళు చేయడం వల్ల ఉత్తరాలకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. సో కానీ అలాంటివి కొంచెం తగ్గిస్తే వాళ్ళకి కూడా బాగుంటుంది. సినిమా ఇండస్ట్రీకి బ్యాడ్ రాకుండా ఉంటుందని నా ఒపీనియన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మా స్టూడియోకి వచ్చి చాలా విషయాలు చెప్పారు, సినీ ఇండస్ట్రీ గురించి, సినిమా వల్ల కష్టాల గురించి, ముఖ్యంగా పక్క రాష్ట్రాల నుంచి అరువు తెచ్చుకుంటున్న క్యారెక్టర్ ఆర్టిస్టుల గురించి చూశారు కదా ఫ్రెండ్స్. మన మణిమహేష్ గారు వాళ్ళ మాటల్లో కాదు, మనసుల నుంచి వచ్చిన బాధని బయట పెట్టేశారు. పక్క రాష్ట్రాల నుంచి ఇప్పటికైనా తగ్గించి, ఎందుకంటే మన రాష్ట్రాల్లో ఎందుకు లేరు? మట్టిలో మణిమాణిక్యాలు మన రాష్ట్రాల్లో కూడా చాలామంది ఉన్నారు, కొన్ని 100 మంది ఉన్నారు, ఎత్తుకుతే 1000 మంది కూడా దొరుకుతారు. యూట్యూబ్ ఛానల్స్ని పెట్టుకొని కొన్ని లక్షల వ్యూస్ తెచ్చుకుంటున్నారు.
ఫేమస్ అయిపోతున్నారు. అలాంటి వారిని మీరు ఎందుకు పట్టించుకుంటలేరని మన ఛానల్ ద్వారా మణిమహేష్ గారు ప్రశ్నిస్తున్నారు సినిమా ఇండస్ట్రీకి. ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడండి, మా తెలుగు వారికి మా సత్తా ఏంటో చూపిస్తాం అని అంటున్నారు. దీని గురించి ఖచ్చితంగా సినిమా ఫీల్డ్ వాళ్ళు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉంది. పక్క రాష్ట్రాలకి అప్పు తెచ్చుకోకుండా మన రాష్ట్రంలోనే చాలామంది, అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది అంటున్నారు. ఒకవేళ మన రాష్ట్రంలో ప్రొడక్షన్ ఫీల్డ్ చేస్తే, ఒకవేళ మన రాష్ట్రంలోనే షూటింగ్స్ చేస్తే, పక్క రాష్ట్రం నుంచి వాళ్ళకి తెచ్చుకొని వాళ్ళ ఫ్లైట్ టికెట్స్ కానివ్వండి, వాళ్ళ తిండి తిప్పలు ఇవన్నీ బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుంది. మన రాష్ట్రంలో ఇంతమంది కళాకారులు ఉండి పక్క రాష్ట్రంలో మీరు ఎందుకు వెళ్తున్నారు, మీ ప్రొడక్షన్ కాస్ట్ కూడా తగ్గుతుందని చెప్పకనే చెప్తున్నారు మణిమహేష్ గారు. ఒకసారి ఆలోచించండి సినిమా ఫీల్డ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. లాస్ట్ ఒక్కసారి అండి, ప్లీజ్ దయచేసి ఛానల్ వాళ్ళకి రిక్వెస్ట్గా చెప్తున్నాను, మా తెలుగు వాళ్ళకి నిజంగా ఆఫర్స్ ఇవ్వండి. ఇది చాలాసార్లు ఛానల్ వాళ్ళు ప్రతి ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చాను, ఇప్పుడు కూడా రిక్వెస్ట్గా అడుగుతున్నాను, మా తెలుగు వాళ్ళకి ఆఫర్లు ఇవ్వండి సార్ ప్లీజ్, ఇది రిక్వెస్ట్. ఇంకా అంతగా మించి తెలుగు జాతి, తెలుగు బిడ్డలు ఇలా అడుక్కోవాల్సి వస్తుందని, నిజంగా ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడు కూడా నేను కళ్ళ కూడా అనుకోలేదు సార్. నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇది. మరి మన పెద్ద వాళ్ళు చూస్తున్నారు ఛానల్స్, తెలుగు వాళ్ళకి. మొన్న కూడా అల్లు అర్జున్ గారు అన్నారు, అమ్మాయి వచ్చింది చూడండి, వసంత్ ఎవరో, కొత్త సినిమా బేబీలో వచ్చింది ఒక అమ్మాయి, వైష్ణవి. అమ్మాయి గురించి ఎంత పొగిడాడు ఆయన. మన తెలుగు వాళ్ళు రావాలి, ఇలా తెలుగు అమ్మాయిలు రావాలి, కన్నడ వాళ్ళు తీసుకుంటున్నారు, మలయాళపు అమ్మాయి తీసుకుంటే నాకు బాధ అనిపించింది, మన తెలుగు అమ్మాయి ఒక తీసుకుంటే అవార్డు తీసుకుంటే హ్యాపీ అనిపిస్తుంది, ఇలా రావాలి తెలుగు వాళ్ళు ఆయన కూడా చెప్పారు. సో మరి అంతటోళ్ళు చెప్పినా కానీ మన తెలుగు ఛానల్ వాళ్ళు ఎందుకు మనల్ని తెలుగు వాళ్ళు తీసుకోవట్లేదు. ప్లీజ్, హీరోలు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు, తెలుగు వాళ్ళకి ఆఫర్లు ఇవ్వండి సార్ ప్లీజ్. ఛానల్ వాళ్ళందరికీ రిక్వెస్ట్గా అడుగుతున్నాను, ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి. మీ ప్రేక్షకులందరికీ కూడా, నన్ను అభిమానించే వాళ్ళందరూ ఈ 95 న్యూస్ ఛానల్ చూసి, నా ఇంటర్వ్యూ చూసి అందరూ లైక్ చేయండి ప్లీజ్. మీ అందరు కామెంట్స్ పెట్టాలి, మంచిగా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉండాలి. నేను అదే చెప్పాను కదా, నేను బాగుంటే 10 మంది బాగుంటారు. మీ ఆశీస్సులు, మీ దీవెనలు ఉంటే నేను ఎప్పుడు చల్లగా ఇలాగే నవ్వుతూ హ్యాపీగా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.